అందరికీ నమస్తే అండి. దేశంలో దాదాపుగా వేలాది మంది రాజకీయ నాయకులు ఉంటే ఉండొచ్చు. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల వారికి బాగా తెలిసిన రాజకీయ నాయకులు ఒక 20-25 మంది ఉంటే ఉండొచ్చు ప్రస్తుతం. కానీ అందరికంటే అత్యంత ప్రభావితంగా పనిచేస్తున్నట్టు ఫోకస్ అవుతున్నది నరేంద్ర మోదీ గారు మాత్రమే. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా సోషల్ మీడియాను వాడడం మొదలు పెట్టడానికి ముందే ఆయన సోషల్ మీడియాలో నిపుణుడైపోయాడు, నిష్ణాతుడైపోయాడు, పిహెచ్డి చేసేశారు. సోషల్ మీడియాని, డిజిటల్ ప్లాట్ఫామ్స్ని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇటువంటి వాటిని దేశంలో అందరు రాజకీయ నాయకుల కంటే ముందే తను వాడడం ప్రారంభించారు 2012, 2011 ఆ టైంలోనే. సో అలా ఆయన బాగా పాపులర్ 2014లో తిరుగు లేకుండా అధికారంలోకి వచ్చారు. అలా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్లాట్ఫామ్స్ని వాడుకోవడంలో ఆయన సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఎంత ప్రభావితంగా అంటే సోషల్ మీడియాను ఆయన వాడుకోవడం ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే, నిన్న ఆయన పుట్టినరోజు జరిగింది కదా, 75వ పుట్టినరోజు. తనను మెచ్చి తన ఫాలోవర్గా, తన అభిమానిగా దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు నరేంద్ర మోదీ గారికి విషెస్ చెప్పడం వేరు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిఆర్ టీం ద్వారా సెలబ్రిటీలకు మెసేజ్లు వెళ్ళి, ఇదిగో మీరు పలానా తేదీని విషెస్ చెప్తూ పోస్ట్ చేయండి, వీడియో పోస్ట్ చేయండి, లేదా కంటెంట్ పోస్ట్ చేయండి అని కంటెంట్ ఇవ్వడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటో మీ అందరికీ తెలుసు. సో నిన్న నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా మొదటిది జరిగింది అనుకుంటున్నారా, రెండోది జరిగింది అనుకుంటున్నారా? బీజేపీ భక్తులు, నరేంద్ర మోదీ గారి భక్తులు మొదటిదే జరిగింది అనుకోవచ్చు. యాంటీ మోడీ లేదా యాంటీ బీజేపీ వాళ్ళు రెండోది జరిగింది అనుకోవచ్చు. కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజం ఉంటుంది. నేను రెండోది నిజమంట. అలాగని నన్ను యాంటీ మోడీ, యాంటీ బీజేపీ అనుకుంటే ఎవరి కర్మ వాళ్ళది, ఎవరి ఐడియాలజీ వాళ్ళది. సో నాకేమి వ్యక్తిగతంగా సరిహద్దు తగాదాలు, వ్యక్తిగతంగా గొడవలు ఏమీ లేవు. కాకపోతే వాళ్ళు చేసిన ఇదిగో ఇటువంటి చీప్ ట్రిక్స్ నచ్చవన్నమాట. పని తక్కువ, మాటలు ఎక్కువ ఉంటాయి, ప్రచారం ఎక్కువ ఉంటుంది. సో ప్రచారం ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. సో ఇక్కడ నిన్న కూడా అంతే, అదే జరిగింది. యాక్చువల్లీ అసలు మహేష్ బాబు సాధారణంగా పొలిటీషియన్స్ ఎవరికైనా ఆయన విషయం చెప్తాడా? చాలా తక్కువ. సరే చేసిన ఒక ట్వీట్ చేసేద్దాంలే అని వదిలేసే టైపు. కానీ అటువంటిది మహేష్ బాబు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన. అలాగే చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పొద్దున్నే డ్యూటీ ఎక్కేశాడు ఆయన. పొద్దున్నే ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన. వీళ్ళు చేసిన, అలాగే విశ్వనాథన్ ఆనంద్ గారు కానీ ఇతర హీరోలు, సెలబ్రిటీలు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక సెలబ్రిటీలు ఎందుకు పోస్ట్ చేశారు? వాళ్ళ ఫాలోవర్స్, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్కి నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు, నరేంద్ర మోదీ గారు అంతా అదేం తెలియడానికి. అంటే పిఆర్ ట్రిక్, ఇదంతా కూడా ఒక పిఆర్ ట్రిక్ అంతే. పబ్లిక్ రిలేషన్కి సంబంధించి ఇది కూడా ఒక కొత్త ట్రిక్. సో దీన్ని 2 నెలల కిందటే ప్లాన్ చేశారు. మై మోడీ స్టోరీ అనే ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, ఆ హ్యాష్ ట్యాగ్ అందరికీ పంపించి, మీరు ఈ కంటెంట్ని వీడియో చేయండి, ఈ కంటెంట్ని పోస్ట్ చేయండి, దాని కింద మీరు ఈ హ్యాష్ ట్యాగ్ వాడండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు పిఆర్ టీం నుంచి 2 నెలల కిందటే కొంతమంది సెలబ్రిటీల జాబితా ఫైనల్ చేసి, దేశవ్యాప్తంగా సుమారుగా 300 మంది సెలబ్రిటీలను ఐడెంటిఫై చేసి, వాళ్ళకి కాంటాక్ట్లోకి వెళ్ళి, మోదీ గారి పర్సనల్ టీం కాంటాక్ట్లోకి వెళ్ళి ఇది చేయించారన్నమాట. అంత గ్రాండ్గా చేశారు. ఇది తప్ప ఒప్ప అనేది నేను చెప్పను, నేను జడ్జ్ చేయను. ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. ఇది తప్ప ఒప్ప అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. కానీ అంటే ఆ స్థాయి వ్యక్తికి ఇవేం అవసరం లేదు. నరేంద్ర మోదీ గారు ఎవరికి తెలియదండి? నరేంద్ర మోదీ గారు సాధించింది ఏముందండి? అన్నీ సాధించాడు కదా ఆయన. సో మహా అయితే ఇంకో 3.5 ఏళ్ళు ఆయన ప్రధానమంత్రిగా ఉంటారు. మేబీ ఆ తర్వాత మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే బీజేపీ వాళ్ళందరూ ఒప్పుకుంటే, ఆయనకు ప్రత్యామ్నాయం లేకపోతే ఆయనే ఉంటారు. సరైన రాజకీయ ప్రత్యర్థులు కూడా లేరు, వీళ్ళలో ఐక్యత ఉండట్లేదు. సో బీజేపీకి, ఎన్డీఏకి ప్రస్తుతానికైతే తిరుగులేదు. అయినా సరే ఈ చీప్ ట్రిక్స్ ఉన్నాయి చూసారా, ఈ పబ్లిక్ రిలేషన్ కోసం పిఆర్ ట్రిక్స్ ఉన్నాయి చూసారా, కొంచెం మరీ ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట. చాలామంది, ఈవెన్ విశ్వనాథన్ ఆనంద్ అయితే ఏకంగా అక్కడి నుంచి వచ్చిన స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ పోస్ట్ చేస్తాడంట ఆయన. అందులో ఆయన పేరే ఉంది దానిలో. అంటే ఏదైతే తనకు ఆఫీస్ నుంచి వచ్చిందో, పిఆర్ టీం నుంచి వచ్చిందో అదే యాజ్ ఇట్ ఈజ్ ఆయన పోస్ట్ చేస్తాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలా అంటే ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎడిట్ చేసి ఉంటాడులే. ఇట్లా కొన్ని జరిగాయి అన్నమాట, కొన్ని తెలిసిందే. సో ఓవరాల్గా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, నేషనల్ మీడియా ద్వారా 2 నెలల కిందటే ప్లాన్ చేసి వీళ్ళందరికీ కూడా కంటెంట్, స్క్రిప్ట్ ఇచ్చి, వీడియోలు చేయించి శుభాకాంక్షలు చెప్పించుకున్నారు అనేది.
మేబీ ఇది తప్ప రైటా నిజమా అబద్ధమా అనేది ఎవరిష్టం వాళ్ళకు వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ.